నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ తీసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి 2434 కోట్లు మూలుగుతున్నాయి అనేది ఒక వార్త ఉంది. దానికి సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే 2434 కోట్లు ఎక్కడో మూలుగుతున్నాయి, ఎక్కడో కాదు బ్యాంకుల్లో మూలుగుతున్నాయట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన మనుగడలో లేని బ్యాంకు ఖాతాల్లో 100 కోట్లకు పైగా సొమ్ములు ఉన్నాయి. మనుగడలో లేని బ్యాంకు ఖాతాల్లో 100 కోట్లకు పైగా సొమ్ములు ఉన్నాయి. నెక్స్ట్, జిల్లా అధికారులు ఆ నగదును తీసుకుంటే స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చని ఇటీవల కలెక్టర్ల సదస్సులో ఆర్థిక శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు అన్నట్టుగా ఉంది. అయితే ఆ అమౌంట్ అంతా కూడా స్థానిక అవసరాలకైతే వినియోగించుకోవచ్చు అనే విషయాన్ని అయితే కలెక్టర్ల సదస్సులో ఆర్థిక శాఖ అధికారులు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది అని. వాటిని తీసుకొని మీ జిల్లాలో వినియోగించుకోండి సీఎం కలెక్టర్లకు సూచించారు. ఆర్థిక శాఖ అధికారులు అయితే ఇలాగా కొన్ని కోట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి, స్థానిక అవసరాలకు వాడుకోవచ్చు వాటిని అనగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకు ఏం చెప్పారంటే మీ స్థానిక అవసరాలకి అక్కడ ఏమేం కావాలి ఏంటి మీ జిల్లాలకు సంబంధించి తీసుకొని వాడుకోవచ్చు అన్నట్టు చెప్పారు. ఈ తరహా మనుగడలో లేని ప్రజల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనూ భారీగా నగదు నిల్వలు మూలుగుతున్నాయి. అంటే ఈ విధంగా మనుగడలు లేని ప్రజలు అంటే వాళ్ళు చనిపోవడం కానీ లేకపోతే చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసినా కూడా కొంతమంది తీసుకోరు, పట్టించుకోకుండా వాళ్ళు వదిలేస్తారు. అటువంటి అన్నమాట. ఈ తరహా మనుగడలు లేని ప్రజల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోనూ భారీగా నగదు నిల్వలు మూలుగుతున్నాయి. ఏదైనా బ్యాంకు ఖాతాలో 2 ఏళ్ల పాటు లావాదేవీలు చేయకుంటే అది స్తంభిస్తుంది. ఏదైనా ఒక బ్యాంకుకి సంబంధించి ఒక 2 ఏళ్ళు కనుక ట్రాన్సాక్షన్స్ లేకుండా అమౌంట్ అట్లా ఉండిపోతే ఏంటంటే ఆ అకౌంట్ అనేది అట్లా క్లోజ్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఈకేవైసీ చేస్తే బ్యాంకు స్థాయిలోనే దాన్ని పునరుద్ధరిస్తారు. ఈకేవైసీ చేస్తే బ్యాంకు స్థాయిలోనే దాన్ని పునరుద్ధరిస్తారు అన్నట్టుగా ఇచ్చారు. 10 ఏళ్ల పాటు పట్టించుకోకుంటే బ్యాంక్ అధికారులు ఆ ఖాతాలో ఉన్న మొత్తాన్ని రిజర్వ్ బ్యాంకులోని డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ డెఫ్కు జమ చేస్తారు. ఒకవేళ వాళ్ళు కనుక 10 ఏళ్ల పాటు ఆ అమౌంట్ అట్లాగే ఉండి వాళ్ళు ఏం పట్టించుకోకపోతే అప్పుడు ఏం చేస్తారంటే ఆ బ్యాంకు అధికారులు ఏం చేస్తారంటే రిజర్వ్ బ్యాంకులోని డెఫ్ అంటే డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్కి అయితే దాన్ని పంపిస్తారట, దాంట్లో జమ చేస్తారట. ఇలా బ్యాంకు ఖాతాలు, బీమా, పరిహారం, పింఛన్లు, ఫండ్లు, ఇతరత్ర క్లెయిమ్ చేయని నగదు దేశవ్యాప్తంగా 1.84 లక్షల కోట్లు ఆర్బీఐ దగ్గర పేరుకుపోయాయి అంట. 1.84 లక్షల కోట్లు అయితే ఆర్బీఐ దగ్గర ఈ విధంగా లావాదేవీలు జరపని బ్యాంకు అకౌంట్లకు సంబంధించిన డబ్బు అయితే ఈ విధంగా ఉంది అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ఆర్బీఐ కూడా ప్రత్యేక కార్యాచరణ అయితే ఒకటి రూపొందించింది అన్నట్టుగా ఇచ్చారు. అదేమిటి అంటే డెఫ్కు జమైన ప్రజల డబ్బును వారికి అప్పగించాలని ఆర్బీఐ ప్రత్యేక కార్యాచరణ ప్రకటించడంతో బ్యాంకులు అలాంటి ఖాతాలను గుర్తించి ఖాతాదారులకు సమాచారం ఇస్తున్నాయి. ఈ ఆర్బీఐ ఏం చేసిందంటే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్న ఉద్దేశంతో ఏం చేస్తే చెప్పేసరికి బ్యాంకులు కూడా ఆ డబ్బు ఎవరిది ఏంటి అని ఆరాలు తీస్తూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మొదలుపెట్టాయి. అయితే మనుగడలో లేని ఖాతాదారు చనిపోవడంతో కుటుంబ సభ్యులు పట్టించుకోనివి కేటగిరీలకు చెందిన వాటి పాస్ పుస్తకాలు, ఇతర వివరాలు లేకున్నా, ఒకవేళ ఆ అమౌంట్ ఉండి వాళ్ళ పాస్ పుస్తకాలు లేకపోయినా వాళ్ళ డీటెయిల్స్ ఏమి లేకపోయినా సరే ఇతర వివరాలు లేకున్నా ఆర్బీఐ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఉంది ఏంటి అనేది ఆర్బీఐ వెబ్సైట్లో పొందుపరిచారు. దాని ద్వారా తెలుసుకోవచ్చు అన్నట్టుగా ఇచ్చారు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసుకుంటే రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి వినియోగంలో లేని ఖాతాల నగదు వివరాలు అయితే ఈ విధంగా ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాం. వ్యక్తిగతమైనవి 1,19,43,648 ఖాతాల సంఖ్య ఉన్నాయంట. 1 కోటి పైనే. నగదు ఎంత ఉంది అంటే 1,917.27 కోట్లట. సంఘాలకు చెందినవి అంటే 3,50,468 ఖాతాల సంఖ్య ఉంటే 369.61 కోట్లు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రభుత్వానికి ఎన్ని ఉన్నాయి? 1,20,330 ఖాతాలు ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించి. దాంట్లో 147.51 కోట్లు ఉన్నట్టు తెలిసింది. అయితే మొత్తం ఓవరాల్గా 1,24,14,446 ఖాతాలు అయితే ఉన్నాయట. దీంట్లో 2,434.39 కోట్ల రూపాయలు ఉన్నట్టుగా ఇలా
డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో మనుగడలో లేని బ్యాంకు ఖాతాలు 1 కోటి పైనే, ఇందాక మనం చూసాం కదా, 1,24,14,446 అంటే ఇక్కడ చూడండి 1 కోటి పైనే బ్యాంకు ఖాతాలు, 1 కోటి పైనే. వాటిలో భారీగా పేరుకుపోయిన నగదు నిల్వలు 2,434.39 కోట్ల రూపాయలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఖాతాదారులకు అందించేందుకు ఆర్బీఐ అయితే కసరత్తు ప్రారంభించింది అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. క్రైస్తవుల భద్రత గౌరవానికి భంగం కలగనివ్వం అంటూ సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏంటి అంటే క్రైస్తవుల భద్రత గౌరవానికి ఎటువంటి భంగం అనేది మా ప్రభుత్వ హయాంలో కలగదు, కలగనివ్వం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అందరి కోసం పనిచేసే ప్రభుత్వం మాది, కొందరి ప్రభుత్వం కాదు, అందరి ప్రభుత్వం మాది అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. 24వ తేదీ సాయంత్రంలోగా పాస్టర్ల పెండింగ్ వేతనాలు జమ చేస్తాం. క్రిస్మస్కి మీ అందరికీ శుభవార్త. 24వ తేదీలోపు పెండింగ్లో ఉన్న పాస్టర్ల వేతనాలకు సంబంధించి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తాం అన్నట్టు చెప్పడం జరిగింది. ఇందుకోసం 51 కోట్లు అయితే ఖర్చు కానున్నట్టుగా చెప్పారు. అయితే అసంపూర్తిగా ఉన్న క్రిస్టియన్ భవన్ నిర్మాణం పూర్తి చేస్తాం. అయితే క్రిస్టియన్ భవన్కు సంబంధించి నిర్మాణం అసంపూర్తిగా ఉన్నదాన్ని కంప్లీట్ చేస్తాం. సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఆయన ఈ విధంగా కొన్ని రకాల హామీలు ఇచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగనివ్వం, వాళ్ళ భద్రతకు సంబంధించి వాళ్ళ గౌరవానికి సంబంధించి ఎటువంటి భంగం కలగనివ్వము అన్నట్టుగా. అలాగే 24వ తేదీ రాత్రిలోపు పెండింగ్లో ఉన్న ఈ పాస్టర్లకు సంబంధించిన వేతనాల విషయంలో అయితే మిగతాది కూడా జమ చేస్తాం. దానికి 51 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అవుతుంది. అయితే అసంపూర్తిగా ఉన్న క్రిస్టియన్ భవన్ నిర్మాణం కూడా కంప్లీట్ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రం అన్నట్టుగా నేడు సీఎం క్వాంటమ్ టాక్ అన్నట్టుగా నకిలీ మద్యానికి చెక్ పెట్టేలా లిన్ అంటూ 2 వార్తలు అయితే ఉన్నాయి. అమరావతిలో ఆధునిక సాంస్కృతిక కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. నేడు సీఎం క్వాంటమ్ టాక్ అన్నట్టుగా నకిలీ మద్యానికి చెక్ పెట్టేలా లిన్ అంటూ ఒక వార్త అయితే ఉంది. ఈ విధంగా దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూస్తే, భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు అంటూ నిన్న పదవి బాధ్యత కార్యక్రమాన్ని నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. దాదాపు 3,459 మంది పైగా నామినేటెడ్ పోస్టులు పొందిన వాళ్ళందరితో కూడా నిన్న సమావేశాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి ఆయన ఎన్నో రకాల మంచి మంచి మాటలు చెప్పారు. ఎలాంటి మాటలు అంటే ఉత్తేజభరితమైన, ఎలా పడితే అలా మాట్లాడకుండా ఆయన ఒక మాట చెప్పారు, నేను మాట్లాడే ప్రతి మాటలో ఏది పడితే అది మాట్లాడను, నేను అర్థవంతమైన మాటే మాట్లాడతానంటూ చెప్పుకుంటూ వచ్చారు. కాకపోతే ఆయన చేసినవి ఎవరు కానీ ఎవరినైనా అంటే మాత్రం ఎంత హైలైట్ చేస్తున్నారంటే ఆయన చేసిన ప్రతిదానికి మాత్రం ఆయన ఎన్ని చేశారో ఆయన చెప్పుకుంటే తప్ప బయటికి రావట్లా, వాళ్ళు చెప్పుకుంటే కానీ కనీసం ఇన్ని రకాల న్యూస్ కవర్ చేస్తున్నారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారు అనే దాని మీద చాలా పత్రికల్లో కూడా ఆయన గురించి సంబంధించిన విషయాలు ఆయన ఏం చేశారనేది బయటికి రావట్లా. కానీ ఏదన్నా అంటే ఎవరైనా విమర్శిస్తే మాత్రం ఇగో ఇలాగా భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఆయన మాట్లాడారు కాబట్టి ఇది మాత్రం హైలైట్గా పెద్ద పేజీ పెట్టి ఆయన ఏమన్నారు అనే దాని మీద ఎట్లా చేశారు. ఆయన చేసింది మాత్రం ఒకళ్ళ వేళ. నిన్న ఒక అమ్మాయి ఇట్లాగా బైక్ రైడర్ ఒక అమ్మాయి ఉంది కదా, అమ్మాయికి సంబంధించిన వార్త ఆయన చెప్పేదాకా బయటికి రాలే, ఎవరూ చెప్పాల, అది వేయచ్చు కదా, అది వేయలా. ఇంకా చాలా చాలా గోల్డెన్ వర్డ్స్ మాట్లాడారు. పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లాలో ఆయన ఏ విధంగా నెల్లూరుకే పరిమితం అయ్యారు అంటూ అమర్జీవికి సంబంధించిన మాటలు మాట్లాడారు. పోలవరానికి సంబంధించి పోలవరానికి ఆయన పేరు పెడితే బాగుండు, ఇది నా ఒక్కడి ప్రతిపాదనే కాదు, కూటమి అంటే అందరి నిర్ణయం కావాలి అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అలాంటి మంచి మంచి మాటలు వదిలేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళని విమర్శించారు కదా, అవి మాత్రం పెడతారు వీళ్ళు. అప్పుడు మాత్రమే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళని విమర్శిస్తారో అప్పుడు మాత్రం ఇంత పెద్ద ఫోటో వేసి మీరు కావాలంటే ప్రతి పేపర్లో చెక్ చేయండి, అప్పుడు మాత్రం ఇట్లా వేస్తారు. పెద్ద పేపర్ ఒకటి వేసి ఈ విధంగా పెద్ద ఫోటో ఒకటి పెట్టి ఈ విధంగా వేస్తారనమాట. లేకపోతే చిన్న కార్నర్లో ఎక్కడో ఉంటుంది పవన్ కళ్యాణ్ ఫోటో కానీ ఇది కానీ. సరే ఇది చూద్దాం ఏమి ఇచ్చారు అని దాని మీద. భయం వద్దు మళ్ళీ ఆ పాలన రాదు అన్న హెడ్లైన్తో ఇచ్చారు. ఏంటంటే ఆ పార్టీ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. వాస్తవమే, అన్నమాట నిజమే,
కాకపోతే ఇదే అనలేదు కదా, ఇంకా మంచి మంచి పాయింట్లు ఉన్నాయి. యువతకి ఇన్స్పిరేషనల్గా ఎన్నో వర్డ్స్ మాట్లాడారు, అవి ఇచ్చుకోవాలి కానీ ఇవెందుకు? ఆ పార్టీ వాళ్ళ పేర్లు చెప్పడం కూడా ఇష్టం లేదు. అదొక రౌడీల సమూహం అనిపిస్తుంటుంది నాకు. వారి విధానాల వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే వారితో గొడవ పెట్టుకునేందుకు సిద్ధమే. కరెక్టే అన్నారు. రాజ్యాంగ పరిధిలో సిద్ధాంతపరంగా పోరాటం చేస్తాం, కాదు కూడదు అంటే చొక్కా మడిచి ముందుకు వస్తాం అన్నట్టుగా చూడండి, పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. నెక్స్ట్, భయం వద్దు అనేది ఇంత హెడ్లైన్ కదా, సబ్ హెడ్లైన్స్ ఏంటో చూద్దాం సార్. నా గొంతులో ప్రాణం ఉండగా రాష్ట్ర సమగ్రతను దెబ్బతీయనివ్వను. నెక్స్ట్, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతమయ్యే వరకు కూటమి. నెక్స్ట్, ఆ పాలనకు మన పాలనకు తేడా ఉండాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు ముఖ్యం, భయపడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటూ వచ్చారనమాట. అసలు మ్యాటర్ ఏంటో అనేది కూడా ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో ప్రజలు కానీ, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, ఇతర అధికారులు కానీ ఎవరూ భయపడాల్సిన పని లేదని, మళ్ళీ వాళ్ళు అధికారంలోకి రారని, అలాంటి పరిస్థితులు రాబోవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. నెక్స్ట్, తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు రాష్ట్ర సమగ్రతకు భంగం రానియబోనని, ఇందుకు ఎన్ని ఎత్తులైనా వేస్తానని వెల్లడించారు. పాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారులు ఎవరి బెదిరింపులకు భయపడకుండా శాంతి భద్రతలను కాపాడాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడేందుకు ముందుకు రావాలి అంటూ ఆయన చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇంకా చాలా మంచి మంచి మాటలు మాట్లాడారు. యువత ఏ విధంగా ఉండాలి, అట్లాగే కార్యకర్తలు కానీ లేకపోతే ఆ జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ ఈ నామినేటెడ్ పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి. పదవి బాధ్యత అనేది, పదవి అనేది అలంకారం కాదు, బాధ్యత. నేనెంత బాధ్యతగా ఉన్నానో నాకన్నా మీరు ఎక్కువ బాధ్యతతో ఉండాలి. అన్నీ తీసుకొచ్చి నా భుజం మీద వేస్తే ఇక మీరేం చేస్తారు? మరి ఎవరికైనా రోడ్డు బాగాలేదంటే నా దాకా రావటం ఏంటి, నా దాకా వస్తే అర్థం ఏంటి అంటే, ప్రజాస్వామ్యంలో ఎవరు ప్రజలు అధికారులు కూడా ప్రజాస్వామ్య వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. నా దగ్గర ఒక్క వినతి కూడా రాకుండా ఉంది అంటేనే అప్పుడు మీ పనితీరు అనేది ఏంటి తెలుస్తుంది. ముందు మీరు పనిచేయటం మొదలు పెట్టండి. చిన్న పదవా పెద్ద పదవా అనేది పక్కన పెట్టేయండి. పదవి వచ్చిందా లేదా, ఆ పదవికి న్యాయం చేశామా లేదా అనేది ముఖ్యం అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. గోవింద 50 కిలోల బంగారం మాయం. ఇంకొకటి గోవిందుడికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఇంకొక స్కామ్ అనమాట. గోవింద 50 కిలోల బంగారం మాయం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో మాయాజాలం. 30 విగ్రహాలు ధ్వంసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్ విచారణ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే ఒకసారి చూద్దాం. తిరుమల కొండపైనే కాదు, కొండ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. ఎంతసేపు పైన అంటున్నారు, పైన కాదు కింద కూడా ఉన్నాయి అన్నట్టుగా. ఒకవైపు తిరుమలలో పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై విచారణ జరుగుతుండగా, తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనులో 50 కిలోల బంగారం మాయమైందనే ఆరోపణలపై విజిలెన్స్ విభాగం లోతుగా విచారణ జరుపుతోంది. 30 విగ్రహాలు ధ్వంసమైన విషయం కూడా తెరపైకి వచ్చింది. 30 విగ్రహాలను అయితే ధ్వంసం చేశారంట. ఏం పోయే కాలం వచ్చిందో. నెక్స్ట్, బంగారు తాపడం అన్న పనుల పేరుతో ఆ విగ్రహాలను ధ్వంసం చేశారట. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2022-23 మధ్యకాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏ విధంగా మాయమైన ఆ విగ్రహాలు, ఏ విధంగా ధ్వంసమైనవి, ఆ బంగారం ఎంత ఇది అయింది అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. లోపల పేజీల్లో ఉన్న వార్తలు అయితే ఇవి అనమాట. ఫస్ట్ది, దాచుకోవచ్చు, అవసరంలో వాడుకోవచ్చు. ఏం దాచుకోవచ్చు, ఏం వాడుకోవచ్చు అంటే, రాష్ట్రంలో బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయి. దానికి సంబంధించి 1000 మెగావాట్ల సామర్థ్యం ఉంటుంది. 7 ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు అన్నట్టుగా. రాష్ట్రంలో బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు ఏ విధంగా ఉంటాయంటే, వాటిని దాచుకోవచ్చు, మనకు అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. అలాంటి ప్రాజెక్టులు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించింది కూడా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లోనే. నెక్స్ట్ ఇంకొకటి, అధికారులు చెప్పారు, నేను ఆమోదించా. చెవిరెడ్డి అనమాట. తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు. సిట్ విచారణలో చెవిరెడ్డి విజయవాడ జైల్లో 4 గంటల పాటు విచారణ అన్నట్టుగా. ఆయనకి చెవిరెడ్డి గారికి ఏం తెలియదు. ఆయనకు తెలిసిందనిలో ఒకటే, అక్కడున్న స్వామివారిని వాళ్ళ కింద దాకా తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి చేయడం, సెట్టింగ్లు మాత్రమే తెలుసు, మిగతా ఇవన్నీ ఏం తెలియదు చెవిరెడ్డి గారికి. అధికారులు చెప్పారు, నేను ఆమోదించా, అంతే. పాప అంతా ఆయనకి ఏమి తెలియదు.
అయితే దీనికి సంబంధించి 4 గంటలు నిన్న విజయవాడ జైల్లో 4 గంటల పాటు విచారణ జరిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే ఇదట. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, క్షయవ్యాధికి త్వరలో భారత్ బయోటెక్ టీకా. క్షయవ్యాధికి సంబంధించి త్వరలో భారత్ బయోటెక్ టీకా అయితే రానుందట. 2026లో అయితే ప్రారంభం కానుంది. 3వ దశ పరీక్షలు, దీనికి సంబంధించి 3వ దశ పరీక్షలు అయితే నిర్వహించనున్నారట. క్షయవ్యాధికి సంబంధించి భారత్ బయోటెక్ టీకా అయితే రూపొందించింది. అయితే 2026లో మాత్రం 3వ దశ పరీక్షలు నిర్వహించనున్నారట. బయోఫ్యాబ్రీ నుంచి సాంకేతిక పరిజ్ఞానం బదిలీ అన్నట్టుగా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఈనాడుకి సంబంధించి ఇంకో లాస్ట్ వార్త ఏంటి ఒకసారి చూద్దాం. విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ అయితే నంబర్ 1 పొజిషన్లో ఉంది అన్నట్టుగా ఇచ్చారు. ప్రవాసంలో విద్యపై భారతీయుల ఖర్చు 6.2 లక్షల కోట్లు అన్నట్టుగా నీతి ఆయోగ్ అయితే ఒక నివేదిక వెల్లడించింది. దాంట్లో ఏంటంటే విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ నంబర్ 1 ప్లేస్లో ఉంది అన్నట్టుగా నీతి ఆయోగ్ అయితే నిన్న వెలువరించిన ఒక నివేదిక అయితే ఈ విధంగా తెలుపుతుందన్నమాట. విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్ వాసులు అత్యధికంగా ఉన్నట్లు నీతి ఆయోగ్ తెలిపింది అన్నట్టుగా వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్లో చూసుకుంటే ఫస్ట్ హెడ్లైన్ ఏముంది అంటే, మరో విజయం లక్ష్యంగా. విశాఖపట్నంలో నేడు శ్రీలంకతో భారత మహిళల 2 T20 అయితే జరగనుందట. దీనికి సంబంధించి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, ఆనియన్ క్వీన్. అన్నిట్లోనే కాదు, మేము ఆనియన్ దాచడంలో కూడా మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నట్టుగా ఉల్లి నిల్వల సంరక్షణకు ఓ పరికరాన్ని కనిపెట్టింది కళ్యాణి షిండే అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది. ఏంటి అంటే, స్టార్లింక్ శాటిలైట్లకు ముప్పు వాటిల్లుతోంది. ఏ విధంగా? కృత్రిమ ఉపగ్రహాలను కూల్చేసే అధునాతన ఆయుధ తయారీలో రష్యా నిమగ్నమైందని పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి. ఈ కృత్రిమ ఉపగ్రహాలను కూల్చేసే పనికి దానికి సంబంధించిన ఆయుధ తయారీలో రష్యా అయితే నిమగ్నమైంది అన్నట్టుగా పశ్చిమ దేశాలు అనుమానిస్తున్నాయి అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, కొండలపై కత్తి. కాల పరీక్షకు తట్టుకుని నిలిచిన పురాతన ఆరావళి పర్వత శ్రేణులు మనిషి పేరాశతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఎన్ని రకాల ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా కూడా అవన్నీ తట్టుకొని నిలిచిన పురాతన ఆరావళి పర్వత శ్రేణులు ఈ మనిషి యొక్క పేరాశతో ఇప్పుడు దాకా ఈ తుఫాన్లు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కానీ రావటం, ఈ ప్రళయాలు రావటం, నదులు పొంగటం, కొట్టుకుపోవడం, ఇదంతా కూడా మనిషి పేరాశతో జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే ఆరావళి పర్వత శ్రేణులు కూడా మనిషి పేరాశతో ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. వాణిజ్య ఒప్పందం ఖరారు అయిందట. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 ఏళ్లలో రెట్టింపు స్థాయికి చేర్చే లక్ష్యంతో భారత్ న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి అన్నట్టుగా ఈ భారత్ న్యూజిలాండ్కి సంబంధించిన వాణిజ్య ఒప్పందాలకు సంబంధించిన వార్త అయితే ఒకటి ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, సౌదీపై మంచు దుప్పటి అట. అధిక ఉష్ణోగ్రతలకు చిరునామాగా నిలిచే సౌదీ అరేబియా ఎడారుల్లో ఇప్పుడు మంచు కుప్పలు తెప్పలుగా కనిపిస్తోందట. మామూలుగా సౌదీ అనగానే ఉక్కపోత, వేడి, ఉష్ణోగ్రత మాట్లాడుకుంటాం. అలాంటిది ఇప్పుడు అరేబియా ఎడారుల్లో ఇప్పుడు మంచు కుప్పలు తెప్పలుగా ఒక దుప్పటిలా కనిపిస్తోంది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి ఒకసారి చూస్తే, ఏపీ సెట్స్ షెడ్యూల్ విడుదల అంటూ సెట్స్కి సంబంధించి ఏపీలో నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన సెట్స్కి సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదల చేశారట. అది ఏంటి అని చూద్దాం. వివిధ విద్యా కోర్సులకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరంలో చేపట్టే ప్రవేశాలకు అనుగుణంగా 2026లో ఈ పరీక్షలు నిర్వహించనుంది అన్నట్టుగా ఇచ్చారు. అయితే డీటెయిల్స్ ఒకసారి మనం చూస్తే 2026లో ఎంట్రన్స్ టెస్ట్ల షెడ్యూల్ ఈ విధంగా ఉందట. ఏపీ ఈసెట్ ఏప్రిల్ 23వ తారీఖు, ఏపీ ఐసెట్ ఏప్రిల్ 28వ తారీఖు, ఏపీ పీజీఈ సెట్ ఏప్రిల్ 29, 30, మే 2వ తారీఖుట, ఏపీ లాసెట్ మే 4వ తారీఖు, ఏపీ ఎడ్సెట్ మే 4వ తారీఖు, ఏపీ పీజీ సెట్ మే 5, 8, 9, 10, 11, ఏపీ ఈఏపీ సెట్ మే 12, 13, 14, 15, 18. నెక్స్ట్ ఏపీ ఈఏపీ సెట్ అగ్రికల్చర్ ఫార్మసీ, 5 ఇంజనీరింగ్, కిందదేమో అగ్రికల్చర్ ఫార్మసీ మే 19, 20 అనమాట. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూసేద్దాం. పేరుకు పోతున్న అర్జీలు పేరుకే సదస్సులట. కలెక్టర్ల సదస్సుకు సంబంధించి రెవెన్యూ సెన్స్
న్యూసెన్స్ రెవెన్యూకి సంబంధించి అక్కడ మొత్తం న్యూసెన్సే జరుగుతుంది, రెవెన్యూ శాఖకు సంబంధించింది అన్నట్టుగా వీళ్ళు హెడ్లైన్ ఈ విధంగా ఇచ్చారు. ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కార్. ఇది రాంగ్ కదా, ఎందుకు స్పందించాల? 2 రోజులు కలెక్టర్ల సదస్సులో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏంటి అనేది మొదటి రోజు ఫైండ్ అవుట్ చేస్తే దానికి సంబంధించిన ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దాని మీద రెండో రోజు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇది రాంగ్ అనే కదా చెప్పొచ్చు. రెవెన్యూ సెన్స్ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు. స్పందించారు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని అన్నారు. నెల నేను దీనికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తాను అని అన్నారు. కలెక్టర్ల పనితీరు బాలేదు, మెరుగుపరుచుకోవాలన్నారు, అన్నీ చెప్పుకుంటూనే వచ్చారు. అయితే ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో 80% రెవెన్యూ సమస్యలే. వీళ్ళు చెప్పడం కాదు, ఆయనే చెప్పాడు. రెవెన్యూకి సంబంధించిన దాంట్లో, రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్ని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి, ఎంత ఇది చేస్తున్నా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది, కాబట్టి అలర్ట్గా ఉండండి అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, రికార్డులు మాయం, అక్రమాలపై ఫిర్యాదుల విలువ, పట్టా భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చడంపై బాధితుల ఆక్రందన, రసీదుల జారీతోనే సరి పరిష్కారం దొరకక జనం సతమతం. దీనికి 22A భూములకు సంబంధించి కూడా ఆయన చెప్పడం జరిగింది. పేరుకుపోయినాయి ఇలాగా అన్నీ ఉన్నా కూడా దాన్ని తీసుకెళ్ళి 22Aలో వేశారు అన్న దాంట్లో ఆయన 2 రోజులు కలెక్టర్ల సదస్సులో చెప్పడం జరిగింది. అయితే వీళ్ళైతే ఈ విధంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. 350 కోట్ల బకాయిలు ఎప్పుడు ఇస్తారు అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన చిత్తూరు మామిడి రైతులట పోలీసులను ఉసిగొల్పి తమను అణచివేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఇచ్చారు. అయితే ఒకసారి మన డీటెయిల్స్ చూసుకుంటే 40 ఫ్యాక్టరీల కోసం 40,000 మందిని రోడ్డును పడేస్తారా? 40 ఫ్యాక్టరీల కోసం 4.30 లక్షల టన్నుల పంట తోలి 7 నెలలైనా అతిగతి లేని వైనం. 7 నెలలైనా కూడా 4.30 లక్షల టన్నుల పంట తోలినా 7 నెలలైనా కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు అన్నట్టుగా నేతలకు చెప్పినా ఫ్యాక్టరీల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం అంటూ విసుగెత్తి చిత్తూరు కలెక్టరేట్ను ముట్టడించిన మామిడి రైతులు. మోసగిస్తే గుణపాఠం తప్పదని హెచ్చరిక, ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్. మామిడి రైతులంటే ఎందుకు ఎంత చులకన అన్నట్టు వాళ్ళు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు నిజంగా వాస్తవాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది వీళ్ళు నిజంగా ప్రభుత్వాధికారులు ఖచ్చితంగా దీని మీద అయితే మాట్లాడాలి. అసలు ఎందుకు వాళ్ళకి ఆ విధంగా జరుగుతుంది ఏంటి, వీళ్ళు ఎందుకు ఈ విధంగా వీళ్ళు ఇచ్చారు, ఇది వాస్తవమా కాదా అనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అలా నిజంగా అటువంటి మామిడి రైతులు కనుక ఇబ్బంది పడితే వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఇవిగో సాక్ష్యాలు, రోడ్డెక్కితే బాధుడు నిజమే అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. గత నెల 26న సీఎం చంద్రబాబు సమీక్షలో సెస్ల ప్రతిపాదనట. ఒకసారి సెస్ విధించాక ఎన్నాళ్ళైనా కొనసాగింపే. 1500 కిలోమీటర్ల అంతిమ వ్యయం 15,326 కోట్లు అన్నట్టుగా. మరి కిలోమీటర్కు 10 కోట్లు వ్యయం కాదా? అవుతుందా లేదా? అవుతుంది కదా. కాంట్రాక్టర్కు 15 నెలల్లో చెల్లింపు అని అంగీకరించారు మీరు. అయితే 60% వడ్డీతో కలిపి 6 నెలలకు ఒకసారి చెల్లింపు. సాక్షి కథనానికి రహదారులు భవనాల శాఖ వివరణ అయితే ఇచ్చిందంట. సాక్షి ఒక కథ దీని మీద రాసేసరికి పాపం వాళ్ళు ఇది అయిపోయి వివరంగా ఇచ్చారనమాట. చంద్రబాబు మార్క్ బాధుడు అనమాట. ఏంటంటే రాష్ట్రంలో 2 వరుసల రోడ్లపైన టోల్ వసూలు చేస్తున్నారట. తొలి దశలో 7 రోడ్లలో వసూలకు నిర్ణయమట. 470 కిలోమీటర్ల రోడ్లకు టోల్ రూపంలో ఏడాదికి 96.03 కోట్లు వస్తుందని అంచనా వేశారు అన్నట్టుగా ఈ విధంగా వీళ్ళు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఇది చూడండి. అయ్యా నీ కాళ్ళు మొక్కుతా పింఛను ఇప్పించండి అంటూ ఒక బాధితురాలు ఇట్లా తిరుపతికి సంబంధించి తిరుపతి కలెక్టరేట్లో సోమవారం పింఛను కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు దివ్యాంగులు, మానసిక రోగులు, వితంతులు, వృద్ధులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయ్యా మీ కాళ్ళు మొక్కుతా మాకు పింఛను ఇప్పించండి సార్ అంటూ అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్ చివరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ని సైతం వేడుకున్నారు. పింఛన్లు పొందడానికి తమ పూర్తి అర్హత ఉందని ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించాలంటూ వారు విజ్ఞప్తి చేశారు అన్నట్టుగా అయితే వారుతుంది. ఇది కూడా నిజంగా ఇది కనుక వాస్తవం అయితే అటువంటి వాళ్ళకి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళకి ఏమున్నాయి ఏమి లేవు అనేది దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివే జనంలోకి వెళ్తాయి. ఆయన సీఎం చంద్రబాబు నాయుడు గారు మేము ఆ లెవెల్లో ఉండి ఎన్ని సమీక్షలు సమావేశాలు చేసిన అనవసరం, మీరు పని చేయాలి, మీరు ఉండాలి, ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే అధికారులు ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. నిజంగా వాళ్ళు అక్కడ దాకా వచ్చి అంత బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు కదా. సాక్షి వాళ్ళు ఇచ్చారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా, లేకపోతే ఇంకోళ్ళు చెప్పారా అనేది కాకుండా ఇది ప్రజా సమస్య కింద చూడండి. ఇది కనుక వాస్తవం అయితే వాళ్ళకి న్యాయం చెయ్యండి అన్నట్టుగా మనమేంటి ఎవరైనా చెప్తారు. దీనికి సంబంధించి ఇంకొక వార్త ఉంది, ఏంటి అంటే వేరే వార్త. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి నేడు పులివెందులకు వైఎస్ జగన్ క్రిస్మస్ కదా, దానికి సంబంధించినవి అనుకుంటా.
మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నేటి నుండి 3 రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ప్రజా దర్బార్, క్రిస్మస్ ప్రార్థనలు తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రజా దర్బార్ నిర్వహించనున్నారట. అలాగే క్రిస్మస్ ప్రార్థనలు తదితర కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు అన్నట్టుగా ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. లోపల పేజీలో చూద్దాం. నెక్స్ట్ ఇంకొకటి, పల్నాడులో జంట హత్యలు అంటూ ఒక వార్త అయితే ఉంది. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం అడిగోపలలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళైతే ఏమిచ్చారంటే టీడీపీ వాళ్ళు అన్నట్టుగా అన్నదమ్ములు హనుమంతు, శ్రీరామ్మూర్తిని ఆదివారం రాత్రి హత్య చేసిన ప్రత్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుల మధ్య వర్గ పోరుతోనే హత్యలు జరిగినట్టు అనుమానం అన్నట్టుగా ఇచ్చారు. అయితే కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లోనే. నెక్స్ట్, కేజీ బేసిన్లో చమురు వెలికితీతకు వేదాంతకు అనుమతి ఇచ్చారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా చూద్దాం. 189 టన్నుల గోమాంసం పూడ్చివేతకు సిద్ధం. ఇట్లాంటివి కూడా చూసుకోవాలి. నవంబర్ 3న విశాఖ శివారులో శ్రీమిత్ర మెరైన్ ఏజెన్సీస్ కోల్డ్ స్టోరేజ్లో భారీగా మాంసం గుర్తింపు. అయితే శాంపిళ్లు పరిశీలించగా అధికంగా గోమాంసం ఉన్నట్లు నిర్ధారణ. విదేశాలకు ఎగుమతి చేస్తున్న మహమ్మద్ ఫర్హాన్తో పాటు మరో 2 ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ గోమాంస విక్రయానికి సంబంధించి ఎవరైతే ఇటువంటి చేస్తున్నారో వాళ్ళందరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలగకుండా ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ డీసీపీ 1 విఎన్ మణికంఠ అయితే వెల్లడించినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త, మద్యం లాటరీ విధానంపై పునఃసమీక్ష అన్నట్టుగా మద్యం షాపుల యజమానులకు మార్జిన్ పెంపుపై కసరత్తు చేయండి, మద్యం దుకాణాలపై ఏఆర్ఈటీ మినహాయింపుపై పరిశీలించండి అంటూ ఎక్సైజ్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు సూచించారు అన్నట్టు వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే ఫస్ట్ వచ్చేసరికి ఈ వార్త, ఆవకాయ అమరావతి ఉత్సవం అన్నట్టుగా పునమి ఘాట్ భవానీ ద్వీపంలో జనవరి 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. ప్రవేశం అయితే ఫ్రీ అట. పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటి చూద్దాం. అమరావతిలో సాంస్కృతిక కేంద్రం గడువులోగా క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ను పూర్తి చేయాలి. రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి. పర్యాటకులను ఆకట్టుకునేలా గ్రీనరీ పార్కులు ఉండాలి. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని రకాల ఆదేశాలు జారీ చేశారు. 103 కోట్లతో క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేక భవనం ఉండాలి. 443 కోట్లతో వరద పంపింగ్ స్టేషన్లు, లేఅవుట్లలో 1358 కోట్లతో సదుపాయాలు ఉండాలి అన్నట్టుగా పలు అంశాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది అన్నట్టుగా ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉంటే, అయితే సోమవారం ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేస్తున్న సీఎం చంద్రబాబు అన్నట్టుగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్నట్టుగా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్, తాట తీస్తున్నారు అన్నట్టు ఒక వార్త అయితే ఉంది. ఎవరు తీస్తున్నారు అనేది చూసుకుంటే పోలీసుల గురించి, నేరస్తులపై పోలీసుల ఉక్కుపాదం మోపారు. పోలీసులు అనేది నేరస్తులపై ఉక్కుపాదం మోపినట్టుగా వీళ్ళైతే తాట తీస్తున్నారు అనే హెడ్లైన్తో సబ్ హెడ్లైన్ ఇచ్చారు. అయితే మిగతా పాయింట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే, శాంతి భద్రతల విషయంలో కఠిన వైఖరి, రేపిస్టులకు తమ మార్క్ ట్రీట్మెంట్, ఫిర్యాదు అందిన వెంటనే కటకటాల్లోకి, రౌడీలు డాన్లపై పీడీ యాక్ట్, నెక్స్ట్ నిందితులను రోడ్లపై నడిపిస్తూ జైలుకు, గంజాయి బ్యాచ్పై కొరడా, ఎవరు చట్టాలు ఉల్లంఘించిన కేసులు, చంద్రబాబు పవన్ హెచ్చరికలతో చర్యలు. అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఫస్ట్ నుంచి చెప్తుంది అంటే శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్. అవి ఇంపార్టెంట్గా చూస్తేనే మిగతా పరిశ్రమలు పెట్టేవాళ్ళు ధైర్యంగా వస్తారు, అలాగే ప్రజలు కూడా ధైర్యంగా ఉంటారు. ఈ నేరాలు ఘోరాలు తగ్గితే మంచిది, మీరు కఠినమైన చర్యలు తీసుకోవాలి అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన హెచ్చరికల నేపథ్యంలో నేరస్తులపై పోలీసులు అయితే ఉక్కుపాదం మోపుతున్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ నాడేం జరిగిందంటే వైసీపీ హయాంలో ఏం జరిగింది, ప్రజెంట్ ఏం జరిగింది అనే దాని మీద కంపారిజన్ చేస్తూ ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. గర్భిణి గొంతు నొక్కి కడుపుపై తన్ని అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏంటి అంటే, జగన్ పుట్టినరోజు వేడుకల పేరిట అరాచకం జరిగిందట. శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన. ఏలూరు జిల్లాలోనూ రెచ్చిపోయిన శ్రేణులు. పోలీసుల కాలర్ పట్టుకున్న 4, రక్తాభిషేకాలు, రప్ప కార్యకర్తలపై చర్యలు. చిత్తూరు ఉమ్మడి అనంతలో 34 మందిపై కేసులు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చారు. అసలు నిజంగా ఇది కనుక వాస్తవం అయితే అలా చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. టపాసుల మోతతో ఇబ్బంది అన్నందుకు వైసీపీ మూకల దాష్టికం అన్నట్టు
అన్నట్టుగా వార్త ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది, ఏంటి చూద్దాం. సింగపూర్ షార్జా సీట్లన్నీ ఫుల్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. విజయవాడలో అంతర్జాతీయ విమానాలకి దూకుడు అయితే పెరిగింది అన్నట్టుగా సింగపూర్ షార్జాలకు నేరుగా సర్వీసులట 100% ఆక్యుపెన్సీతో నిండుగా రాకపోకలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దుబాయ్ వెళ్లేవారు షార్జాకు, అక్కడి నుంచి సులువుగా గమ్యానికి దుబాయ్, శ్రీలంకలకు సర్వీసులు నడపాలంటున్న ప్రయాణికులు ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఖర్చు 25, దోపిడీ 75 అన్నట్టుగా నకిలీ మద్యం ముఠాకు కాసుల వర్షం అన్నట్టు. మన తాగుడు తక్కువే, ఏపీలో తలసరి మద్యం వినియోగం 2.71 లీటర్లు, తెలంగాణ, కర్ణాటకలో సగటున 4 లీటర్ల పైనే. ఒక రకంగా ఏపీలో తక్కువట. మద్యంపై తలసరి ఖర్చు తక్కువే. ఎక్సైజ్ శాఖ అంచనాలో ఆసక్తికర అంశాలు అయితే వెల్లవెడయ్యాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే ప్రతి సీసాకు ఓ నంబర్ అట. బ్రాండ్ బ్యాచ్ తయారీ తేదీతో కూడిన 18 అంకెల గుర్తింపు సంఖ్య. నకిలీ మద్యం కట్టడికి వినూత్న విధానం. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనకు సీఎంఓకే. బెల్ట్ షాపుల నియంత్రణకు హర్యానా మోడల్. ఎక్సైజ్ సమీక్షలో సూచనలు. బెల్ట్ షాపుల నియంత్రణకి అంటే హర్యానాలో ఉన్నటువంటి మోడల్ని తీసుకున్నారట. అయితే దీనికి సంబంధించి ఎక్సైజ్ సమీక్షలో కొన్ని రకాల సూచనలు కూడా ఆయన చేయడం జరిగింది. నకిలీ మద్యం కట్టడికి ఒక వినూత్న విధానం అని ఉంది కదా, 18 అంకెలకు సంబంధించి స్కాన్కి సంబంధించింది. దానికి సంబంధించి కూడా పలు సూచనలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకుంటే ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు. అయితే 200 టీఎంసీల గోదావరి నీటిని తెలంగాణ వాడేసుకుంటుంది అన్నట్టుగా గోదావరి కావేరి అనుసంధానంపై ఏపీ స్పష్టంగా చెప్పిందట. నేడు NWDA భేటీ అన్నట్టుగా ఇచ్చారు వార్త. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ మే 12 నుంచి EAP సెట్ 7 రోజుల్లో 14 సెషన్ల నిర్వహణ. మే 4న లాసెట్, ఎడ్సెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల అన్నట్టు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త ఆంధ్రజ్యోతికి సంబంధించి స్టార్ లింక్ ఉపగ్రహాలకు రష్యా గండం అన్నట్టుగా ఈ ఉపగ్రహాలను పేల్చే పనిలో నాశనం చేసే ఉద్దేశంతో ఆయుధాలను తయారు చేస్తుంది రష్యా అన్నట్టుగా పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ వెలుగు పేపర్కి వెళ్ళిపోదాం. వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్ ఏంటి అంటే 29 నుంచి అసెంబ్లీ నీళ్లపై నిలదీద్దాం అన్నట్టుగా బీఆర్ఎస్ అబద్ధాల కోటలు బద్దలు కొడదాం మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారు. అయితే ఈ అసెంబ్లీ సమావేశాలు 29 నుంచి ప్రారంభం ఉన్నాయి కదా, అప్పుడు కేసీఆర్ వస్తాడు కదా, వీళ్ళందరిని అడుగుదాం, నీళ్లపై నిలదీద్దాం వాళ్ళని, బీఆర్ఎస్ అబద్ధాల కోటలు బద్దలు కొడదాం, మేము అది చేసాం ఇచ్చేసాం అంటున్నారు కదా, దీని మీద మాట్లాడదాం అన్న ఉద్దేశంతో మంత్రులతో ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని కొన్ని రకాల మాటలు అయితే చెప్పినట్టుగా తెలుస్తుంది, దిశానిర్దేశం చేసినట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. కాకా క్రికెట్ టోర్నమెంట్ షురూ అంటే ఒక వార్త అయితే ఉంది. మహబూబ్ నగర్ జిల్లా MCA గ్రౌండ్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ T20 లీగ్ అయితే జరుగుతున్నట్టుగా ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే ప్రజలే కేసీఆర్ తోలు తీస్తున్నారు, ఎవరో తీయాల్సిన అవసరం లేదు, ప్రజలే తీస్తారు అన్నట్టుగా వార్త అయితే ఇచ్చే. ప్రజాస్వామ్యంలో హక్కు ప్రజలకే ఉన్నది అంటూ మంత్రి పొన్నం చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఆంధ్రోళ్లకు అమ్ముడు పోయిందే బీఆర్ఎస్ వాళ్ళు. ఇది అండి ఈ మధ్య ఇది ఒక పదం, ఆంధ్రోళ్ళు తెలంగాణ వాళ్ళు. నిన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఆంధ్ర దేవుడు తెలంగాణ దేవుడు అట్లా ఏముంటారు, దేవుళ్ళందరూ ప్రజలు కూడా ఆంధ్రోళ్ళు. ఏందో మరి ఈ మాటలు. నీళ్లు నిధులన్నీ వాళ్ళకే ధార పోశారు మంత్రి ఉత్తమ్ అన్నట్టుగా మంత్రుల దాంట్లో ఉండి కూడా ఒక మంత్రి పొజిషన్లో ఉండి కూడా ఆంధ్రోళ్ళు ఏంటి తెలంగాణ వాళ్ళు, ఏందో ఈ భాష. నెక్స్ట్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. ఇంకా అది ఆ వివక్ష అనేది మాత్రం వాళ్ళ నోట్లో వాళ్ళే మాట్లాడలేకపోతున్నారు. అసలు కేసీఆర్ స్టేట్స్మన్గా మాట్లాడితే రేవంత్ చీప్గా మాట్లాడిండు. నిధులు తేవడంలో మీ అనుభవం ఏమైంది అంటూ హరీష్ రావు వాళ్ళని నిధులు మీరు ఏం తీసుకురాలా, అసలు మీది ఎక్స్పీరియన్స్ ఏమైంది అన్నట్టుగా నిలదీసినట్టుగా ఉంది. వాటాలు పంచుకోవడంలోనే ఎక్స్పీరియన్స్ ఉన్నదా, ఫార్మాసిటీ విలువేంటో కేసీఆర్ చెప్పారు, కాళేశ్వరం కూలిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని వ్యాఖ్య అంటూ హరీష్ చెప్పింది ఇచ్చారు. అయితే భారత్ హిందూ దేశం, దానికి రాజ్యాంగ ఆమోదం అక్కర్లేదు. RSS చీఫ్ మోహన్ భాగవత్ కామెంట్ అంటూ భారత్ హిందూ దేశం, దానికి రాజ్యాంగ ఆమోదం అనేది అవసరం లేదు అన్నట్టుగా వార్త ఇచ్చారు. అయితే కాకా గొప్ప మానవతావాది, రాజకీయం అంటే పదవులే కాదు ప్రజలను చైతన్యపరచడం అంటూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పడం జరిగింది. అది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇండియాలో పొల్యూషన్తో 17 లక్షల మంది మృతి అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా పేజ్ నెంబర్ 5లో డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకోటి, ఏడాదిలో 1,00,000 విలువైన కండోమ్స్ ఆర్డర్ చేసిన చెన్నైకి చెందిన ఓ వ్యక్తి అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా
లోపల పేజీలోనే నెక్స్ట్ స్వదేశంలో చిక్కుకుపోయిన H1B వీసా హోల్డర్లు వీసా రెన్యువల్ ఇంటర్వ్యూ లేట్ ఎఫెక్ట్ అన్నట్టుగా వార్త అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 9లో ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒక్కసారి ఇక్కడ ఒకటి ఉంది, ప్రజలే కేసీఆర్ తోలు తీస్తున్నారు అన్నట్టుగా వార్త ఉంది. ఆల్రెడీ ఇందాక చదివాం కదా. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.